హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. క్యాప్సికమ్తో మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, వెళ్దామా మనం కిచెన్ దగ్గరికి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ముందుగా మనం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటన్నిటిని ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే క్యాప్సికమ్, మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే దీంట్లో మనం ఏమేమి వేసామంటే దోరగా వేయించుకున్న పల్లీలు, చింతపండు, తెల్ల నువ్వులు, కొబ్బరి, వీటన్నిటిని ఇలా మిక్సీ పట్టుకోవాలి. దోరగా వేయించుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మనం క్యాన్ పెట్టుకున్నాం కదా, క్యాన్లో మనకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా దూరంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని కాసేపు దూరగా వేయించుకోవాలి. అలాగే ఇలా దూరగా వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఇలా చిటికెడు పసుపు, ఇది ఉల్లిపాయలు కొంచెం మెత్తగడానికి సాల్ట్ కొంచెం వేసుకోవాలి. తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం దూరగా మళ్ళీ వేయించుకోవాలి. 2 minutes పాటు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయాలి. మీరు చేస్తారు కదా, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నేను చెప్పినట్టు మాత్రం ట్రై చేయండి, సరేనా? కాసంత ఒక ఇప్పుడు ఇలా చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాసంత ఇలా వేసి ఇలా దూరగా ఇలా బాగా కలుపుతూ, ఇంటి నుంచి సువాసన చాలా బాగుంటుంది. ట్రై చేయండి. స్మెల్ వస్తుందిగా, చాలా గుమగుమల ఆడిపోతుంది. చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. కరివేపాకుది, అల్లం వెల్లుల్లి పేస్ట్ది, పచ్చిమిర్చిది, ఆనియన్ది చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఆ స్మెల్కి కడుపు నిండిపోతూ ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. అలా ఒక 2 minutes పాటు చేస్తాం కదా. అలాగే క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇలా అదంతా దీనికి బాగా పట్టేటట్టుగా ఒక నిమిషం పాటు ఇలా మిక్స్ చేసుకున్నామంటే వాటన్నిటిని కొంచెం ఇది బాగా ఇది చేసుకుంటాం కాబట్టి కాసేపు ఒక 1 minute ఇలా 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 కలుపుతూ ఉంటాము, సరేనా ఫ్రెండ్స్? ఒక 1 minute ఇలా కలిపేసి మనం మూత పెట్టుకోవాల్సిందే. ఇలా మూత పెట్టుకొనేసి ఒక 1 minute చాలు. 1 minute బాగా ఫ్రై అయ్యేంత వరకు. ఆ తర్వాత టమాటా వేసుకొని కాసేపు మళ్ళీ మనకు 1 minute పెట్టుకురామంటే సరిపోతుంది, సరేనా ఫ్రెండ్స్? ఒక 1 minute తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం, సరేనా? ఇలా టమాటా వేసుకొని ఇలా మనం చిన్నగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ సేపు వాటిని మనం పెట్టామంటే అవి క్యాప్సికమ్ అనేది చాలా మెత్తబడిపోతాయి కాబట్టి మనం ఇలా కలుపుతూ ఉండాలి. మనకు టమోటా కొంచెం మెత్తబడాలంటే ఇంకాసేపు వీటిని ఒక 2 minutes పాటు మనం మూత పెట్టేసి ఇలా వదిలేమంటే టమోటా కొంచెం మెత్తబడుతుంది. ఇలా ఇలా కలిపేసి మూత పెట్టాలి. మూత పెట్టేసేయండి, సరేనా? ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగా చేసుకున్న పల్లీలు, చింతపండు, తెల్ల నువ్వులు, ఎండి కొబ్బరి, అలాగే ఒకటి ఇలాచి వేసేసి దీన్ని ఇలా మిక్స్ చేస్తాను. ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోవటంలో చాలా బాగుంది కదా. ఇలా మిక్స్ చేసుకోవాలి, నీట్గా మిక్స్ చేసుకోవాలి. చాలా మంచి కలర్ఫుల్ ఉంది కదా. మంచి టేస్ట్ కూడా
అద్దరిపోద్ది. ఇలా చేశారంటే, నేను చెప్పినట్టు మాత్రం చేశారంటే మంచి సువాసన అండి. బాప్రే, చాలా మంచిది. మంచి సువాసన కూడా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, 2 మినిట్స్ తర్వాత ఇలా అయింది కదా. దీన్ని కాస్త ఇలా అనేసి ఇలా కాస్త అనేసి మనకు రుచికి సరిపడా కారం, గరం మసాలా, ధనియా పౌడర్ సరే మనం ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఉప్పు ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. మా ఇంట్లో కొంచెం కారం తక్కువ తింటారు, పిల్లలు ఉన్నారు కాబట్టి అందుకోసం నేను కారం తక్కువగా వేస్తున్నాను. మరి మీకు రుచికి సరిపడా మీరు వేసుకోవచ్చు. సరేనా ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. ఇలా కలపాలి. చిన్నగా కాస్త వాటర్ వేసుకోవాలి. ఇలా కొంచెమే, మన టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అంతా బయటికి వస్తుంది కదా. మొత్తం ఆయిల్ అంతా మనం అలా వచ్చిన వెంటనే కాసంతా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉడికిందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తబడింది కదా. ఇది మెత్తబడింది అంటే ఉడికిందని అర్థం. మనం ఇది కొత్తిమీర, పుదీనా కాసంతా ఇలా 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 వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతే ఫ్రెండ్స్, క్యాప్సికమ్ రెసిపీ ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేసి ఇంట్లో నాకు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే క్యాప్సికమ్ రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. సరేనా ఫ్రెండ్స్, వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సరేనా ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.